ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లగచర్ల రైతుల మీద అన్యాయంగా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ కుటుంబానికి మేలు చేకూరే విధంగా రైతులని మోసం చేస్తూ ఈ రోజు ఏదైతే ఉందో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసిరో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఏదైతే ఉన్నారో గిరిజనులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు. ఈ రోజు అదే గిరిజనుల్ని, అమాయక ప్రజలని, తండా వాసుల్ని ఇళ్లలోకి చెలబడి మహిళలను చూడకుండా కూడా నువ్వు వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు. ఇది మహబూబాద్ ఘటన మీద నుంచి లగచర్ల ఘటనతోటి నీకు సవాల్ విసురుతున్నాం. ఇక్కడ నుంచి పతనం మొదలైంది రేవంత్ రెడ్డి. ఇక్కడ నుంచి కాస్కో గిరిజన బిడ్డలంతా ఏకమై నిన్ను ఈ రోజు నీ ప్రభుత్వాన్ని కూలదోసే విధంగా ఇక్కడ నుంచే సమరశంఖం పూరించబోతున్నాం. కొడంగల్లో ఉన్నదో కొడంగల్ సంబంధించిన లగచర్ల కావచ్చు, చుట్టుపక్కల తండా గిరిజనులు తిరుపతి రెడ్డి భయపెట్టిస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని ఏమంటే అసలు తిరుపతి రెడ్డి ఎవరండి? ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, కనీసం వార్డు మెంబరా, ప్రజాప్రతినిధి? ఏం సంబంధం తిరుపతి రెడ్డికి? ముఖ్యమంత్రి గారి తమ్ముడు అన్న అయితే ఏదైనా చేస్తాడా? దేని ఏం సంబంధం తిరుపతి రెడ్డికి? ఇక్కడ ఉన్న లగచర్ల రైతులకి, లగచర్ల రైతులు వాళ్ళ సామాన్యులు వాళ్ళ ఇళ్ల మీద పడి వాళ్ళని దౌర్జన్యం గావించి వాళ్ళని తిరగబడి వాళ్ళ మీద కొట్టడానికి తిరుపతి రెడ్డి ఎవరు? కేవలం ఒక రేవంత్ రెడ్డి అన్న అయితే ఏదైనా చేస్తాడా? ఆయనకు ఏదైనా హక్కు ఉందా? ఆయన ఈరోజు ఒక కలెక్టర్ పోయి తిరుపతి రెడ్డికి డైరెక్ట్ స్వాగతం పలుకుతాడు. ఆ కలెక్టర్కి ఎవరు? ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఎవరు? తిరుపతి రెడ్డికి అక్కడ ఉండే సమస్యలకు సంబంధం ఏంది? అదొక ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. తిరుపతి రెడ్డి మీ వాళ్ళ ఆగడాల్ని ఖచ్చితంగా అరికట్టాలి. రేవంత్ రెడ్డి గారు మీకు ఇది సబబు కాదు. మీరు ఈ గిరిజనుల రైతుల్ని కొట్టబడుతున్నారు. అక్కడ అమాయక ప్రజలు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ అందరూ లగచర్లలో కేవలం బీసీలు, ఎస్సీలు, మైనార్టీలే ఉన్నారు. రెడ్లు ఎవరు లేరు. అక్కడ భూములు ఎవరికి పోవట్లేవు. కేవలం అక్కడ ఉన్న వాళ్ళ మైనార్టీలై, వాళ్ళ గిరిజనులై వాళ్ళే పోతున్నాయి. అక్కడ అగ్రకులాల వారు ఎవరు లేరు కాబట్టి వాళ్ళ భూములు ఎవరికి పోవట్లేదు. కాబట్టి ఈ ఇంతటి దౌర్భాగ్యానికి ఒడిగట్టి అక్కడ ఉన్న రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఎంతమందిని అయితే అమాయకులమైన రైతుల్ని అరెస్ట్ చేసిర్రో తక్షణమే బేషరతుగా ఎలాంటి కేసులు లేకుండా వాళ్ళని విడుదల చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ధర్నాలు మరిన్ని చేసి మీ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం. అంటే పంటలు పండించే భూములు ఏవో ఓన్లీ తొండలు తిరిగే భూములు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు చూడండి. తొండలు తిరిగే భూములా, పంటలు పండే భూములా? తెలంగాణ కోసం వాళ్ళు ఎంతో కష్టపడి పండించే పంటలు మీరు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో చూడండి. వాళ్ళు రైతులు వ్యవసాయ భూములు ఉన్నాయి, అవి పంటలు పండుతున్నాయి. గుడ్లు పెడతాయి అంటాడు, తొండలు గుడ్లు పెట్టేది ఎక్కడ? నీ ఫామ్ హౌస్లలో తొండలు గుడ్లు పెట్టించుకో. ఇక్కడ నీ తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్లలో తొండలు గుడ్లు పెడుతున్నాయి. అక్కడ భూములు మీరు అన్యాయంగా లాక్కొని అక్కడ తొండల గుడ్లు పెట్టించుకోండి. మీరు ఇక రైతులు పండించే పంటలు ఉన్నాయి, అవి తొండలు గుడ్లు పెట్టేది కావు. కాకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి. అందరు తొండలు గుడ్లు పెట్టట్లేవు. అక్కడ రైతులు ఏమంటుందంటే ఎవరు అడ్డొచ్చినా కూడా పండబెట్టి తొక్కుకుంటా మేమైనా కూడా ఫార్మాసిటీ కంపెనీ ఎలాగైనా నిర్మిస్తామని కూడా మాట్లాడుతున్నారు. ఆ తిరుపతి రెడ్డి కూడా ఇదే మాట్లాడాడు మొన్న ఇంటర్వ్యూలో. నేను ఒకటే విషయం అడుగుతున్నా, తిరుపతి రెడ్డికి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తిరుపతి రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే గారు? తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి? తొక్కుకుంటూ కాదు, పండబెట్టి తొక్కుకుంటూ నువ్వు ఇదే కొడంగల్, నీకు దమ్ముంటే నువ్వు స్వయంగా కొడంగల్ నియోజకవర్గానికి రా. అక్కడ ఎవరిని పండబెట్టి తొక్కుంటూ రైతులు పోతారో చూద్దాం. అక్కడ ఇప్పుడు ఆయన పండబెట్టి తొక్కుడు కాదు. నువ్వు ఒకసారి నీకు దమ్ముంటే నువ్వు కొడంగల్ నియోజకవర్గానికి రా. ఎవరిని పండబెట్టి తొక్కుదురో అప్పుడు చూద్దాం.